ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ మీ ఉద్దేశంలో. ఎక్స్ ఫర్ నవ్వడం కామన్ గానీ అంతకు మించి నవ్వాలనుకోవడం ఎక్స్ట్రా స్మైల్. పి ఫర్ ప్యూర్ స్మైల్. అంటే ఎలాగా? ఈ సెట్ లో స్వచ్ఛమైన నవ్వు ఎక్కడ లేదు, ఇక్కడ తప్ప. ఆర్ ఫర్ రోరింగ్ స్మైల్. అడవిలో సింహం నవ్వాలన్నా గర్జిస్తూనే నవ్వుతుంది. ఈ ఫర్ ఎనర్జీ స్మైల్. మీ దగ్గర లేదే? శక్తికి తృప్తికి నిర్వచనం నీ శక్తివంతమైన నవ్వు. చాలా బలంగా చెప్పింది ఆవిడ. వెరీ గుడ్. బాగా తింటోండమ్మా. ఆ ఎస్ ఫర్ సక్సెస్ఫుల్ స్మైల్. అది ఎలా ఉంటది? నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. ఏది నవ్వమ్మా? శక్తివంతమైన నవ్వు నవ్వు. వెరీ గుడ్ అమ్ము. ఓకే, ఇంకో ఎస్ ఫర్ షాకింగ్ స్మైల్. నవ్వడం ఒక యోగం, నవ్వొచ్చినా నవ్వకపోవడం భోగం, నవ్వించినా నవ్వకపోవడం రోగం. ఇంత చెప్పిన నవ్వరేంట్రా బాబు, నవ్వండి. జాగ్రత్త, కళ్ళు తిరుగుతాయి. అంటే తెలివితేటలు మన దగ్గర కాదు, మా సుబ్బారావు దగ్గర కూడా ఉన్నాయన్నమాట. మా సుబ్బారావు ఎమ్మెల్యే అయ్యాడు. సరే, వాళ్ళ ఆవిడతో కారులో వెళ్తూ ఉండగా పెట్రోల్ అయిపోయి పెట్రోల్ కొట్టించుకోండి పెట్రోల్ బంక్ లాగాడు. పెట్రోల్ కొట్టేవాడు సుబ్బారావు వాళ్ళ వైఫ్ ని చూసి, మేడం గుర్తుపెట్టారా, మీకు నాకు పెళ్లి చూపులు అయ్యాయి, ఆ జాతకాలు కుదరక మనకి పెళ్లి కుదరలేదు అన్నాడంట. ఆవిడ అవునండి అంది. అనేసి కారు కాసేపు ముందుకు వెళ్ళిన తర్వాత మన ఎమ్మెల్యే సుబ్బారావు అడిగాడంట, ఏదో తెలివిగా ఆలోచిద్దాను, అసలు వాడితో పెళ్లి ఉంటే ఎలా ఉండేది అని. ఏముండేదండి, వాడు ఎమ్మెల్యే అయ్యేవాడు, మీరు పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ ఉండేది. అంటే అవతల నాలంటాడు బాగా తెలివైన ప్రశ్న అడిగి అనుకున్నాడు, ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మనం వాళ్ళకి అద్భుతమైన ఆన్సర్లు ఇస్తాం కదా. అలాంటి తెలివైన ప్రశ్నలకు మీరు ఇచ్చిన సమాధానాలు. ఒక్క నిమిషం అన్న, పెద్దనాయన అద్దాలి. నువ్వే పెదరాయనలా ఉన్నావు, నువ్వు నీకు మళ్ళీ పెదరాయన అన్న. ఎవరైనా భయం లజ్జ అని, ఎవరైనా భయం లజ్జ అని నేను ఒక క్వశ్చన్ అడిగినా అదంటే ఏంటి అని. అయితే నేను ఏమని చెప్పినానా, అరే నీకు ఎవరైనా యాంటీబయాటిక్ అన్న పిలిస్తే నువ్వు యాంటీబయాటిక్ రా అన్న తినబడినది, దాన్నే రా భయం లజ్జ అంటారా అని అన్న. వెరీ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు. మైక్ అబ్బాయికి ఇచ్చేసిన కింద. ఒకసారి మా ఇంటి పక్కన ఉన్న చిన్న పిల్లాడు చూసి, నీ పొట్టేందంత లావుగా అంది, ఎవరైనా ఉన్నారా లోపల అంటే, కాదురా నీకోసం ఒక చిన్న అబ్బాయిని పెంచుతున్నా అని చెప్పిన. ఒకరు ఫ్లవర్ షాప్ కి వచ్చి ఫ్లవర్స్ ఫ్రెష్ అంటే, నీ గర్ల్ ఫ్రెండ్ లెక్కనే ఫ్రెష్ గా ఉన్నాయి అన్న. మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని చూసి ఇది సూపర్ గా ఉందిరా ఎవరన్నా గోకారా అని అడిగాడు. సో నేను వెంటనే ఏం స్క్రాచెస్ కనిపిస్తలేవరా, ఎవరు గ్రోకలేదేమో ఫ్రెష్ అని అన్నా. నా పెళ్లి చూపులకు పోయినప్పుడు మా మామ అన్నాడు, నా కూతురు ఎలా, నా పెళ్లి చూపులకు పోయినప్పుడు అలా నా మామ అన్నాడు, నా కూతురు చాలా ఒక కత్తిలా ఉంటుంది అని అన్నాడు. నా ప్రాణాలు ఎందుకు ఇక, పెళ్లి ఎందుకు ఇక అని. ఎగ్జామ్ రాస్తుంటే సడన్ గా ఇన్సులేటర్ వచ్చి ఎవడు రా చుట్టూ స్లిప్స్ పెట్టి నా గాడి అంటే గాడిదని మీద వాడికే తెలియాలి. ఎల్కేజీ పూర్వానికి ఏబిసిడీలు వస్తాయా అంటే వస్తాయి అంటాడు, చూడకుండా రాయమంటే స్కూల్ అయినా వస్తాయి ఇక్కడ రావంటాడు. భయ్యా ఒకరోజు ఏమైంది తెలుసా? నాకెట్లా తెలుస్తుంది? అందుకే ఇప్పుడు చెప్తున్నా. మా దోస్త్ ఒకరోజు వచ్చి, అరే నన్ను ఒక అమ్మాయి చూసి పడిపోయిందిరా అంటే నేనేమన్నా, అరే ఫిట్ వచ్చిందేమో చేత తాళం చేతులు పెట్టినావా అని అడిగిన.
ఎమ్మెల్యే సాబ్ మా వాళ్ళందరి కోసం పాట పాడవా? ఓ ఏ వస్తుని ఎవరో చూపు గుచ్చిన అవే గండిపేట చెరువులోన ముంచిన అవే యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే. సార్ నేను మా గర్ల్ ఫ్రెండ్ రోడ్ పైన నడుచుకుంటాం పోతున్నాం బ్రో. బ్రో అయితే మా ఫ్రెండ్ చూసి మీ చెల్లి ఆరా అన్నాడు. కాదరా మీ చెల్లి అని చెప్పాను. రోజు మా నాన్నగారికి కోపం వచ్చి ఏరా నువ్వు మనిషివా అని అడిగితే ఏమో నాకేం తెలుసు మా నాన్నగారు ఏదైతే నేను కూడా అదే అని చెప్తాను. ఒకసారి పక్కింటి అంకుల్ వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే మీ అమ్మ కొట్టిందా అని అడిగిండు. నేను లేదు అంకుల్ మా అమ్మ కాదు మీ కొడుకు కొట్టిండు అని చెప్పిన. అయిపోయింది. తెలియలేదు చూసావా? వండర్ఫుల్. కూర్చోమ్మా. మా తమ్ముడు వాడు చదువుతున్నాడో లేడో తెలుసుకోవడానికి ఒక క్వశ్చన్ అడిగిన. 8లో సగం ఎంతరా అంటే నిలువుగా కోస్తే 3 అడ్డంగా కోస్తే 0 అని చెప్పిండు. నీ తమ్ముడు కదా ఎంతేనా ఆ మాత్రం ఉండాలి. యా ఒకరోజు మా నాన్న అడిగిండు ఏంట్రా మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నాడు నువ్వు చేసుకోవా అని అడిగా. వాడు డాక్యుమెంట్స్ తో సూసైడ్ చేసుకుంటుండే నేను నార్మల్ గా ఒక్కరిని సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను కూడా అలాగే అడిగేవాళ్ళు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అదేంట్రా అతను వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు నువ్వు చేసుకో అంటే నేను అన్నా అదేంటి వాళ్ళ ఎదురింట్లో బామ్మ పోయింది నువ్వు పోవా అని అడిగినా. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఈసారైనా పాస్ అవ్వని అందరి ముందు అడిగితే మీరు కూడా 100 రూపీస్ తీసుకుని వదిలేండి పోయిన సార్లుగా 500 అంటే నా దగ్గర లేవండి. ఎక్కడ జరిగింది ఇది? ఎగ్జామ్ హాల్. 5 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టకపోతే ఏం చేయాలరా అని పక్కన వాడితో అడుగుతాడు. ఎవరు అడుగుతారు? రాజు అనేట. రాజు ఎవరు? ఒక మనిషి. నీకెలా తెలుసు? నాకే చెప్పాడు కాబట్టి. నిన్నెందుకు అడిగాడు అలాంటి ప్రశ్న? నీకెందుకు తెలుస్తుంది? ఏం చేయాలని అడిగి ఏం చేయాలి నిన్ను అడిగాడా? అయితే వాడు అంటాడు కొంతమంది దగ్గర ప్లగ్ ఉంటది కానీ దాంట్లో పవర్ ఉండదురా ఫస్ట్ నువ్వు ప్లగ్ ని చూపించుకోవాలి. ప్లగ్ 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 ప్లగ్. వెరీ గుడ్. మైక్ ఆయనకి ఇవ్వండి. భయ్యా ఎక్కడ జరిగింది నువ్వు ఇందాక చెప్పిందంతా? ఎగ్జామ్ హాల్. ఎక్కడ? ఎగ్జామ్ హాల్. ఎగ్జామ్ హాల్. హెబ్బా హెబ్బా. నా స్టడీస్ అయిపోయినా అన్న. స్టడీస్ అయిపోయి ఖాళీగా కూర్చున్నా. పక్క అంకుల్ వచ్చి నెక్స్ట్ ఏంట్రా అంటే ఖాళీగా ఉన్నాను కదా ఇట్లా మీ అమ్మాయి కూడా ఖాళీగానే ఉన్నది కదా మేమిద్దరం లైన్ వేసుకుంటాం నువ్వు పక్కకి చేరిపో అన్న. స్కూల్లో ఉన్నప్పుడు మా సార్ అడిగాడు రాజులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలిస్తున్నారంటే మీ ఇంటి నుంచి మా ఇంటి వరకు పరిపాలిస్తున్నారని చెప్పారు. నేను మా బాయ్ ఫ్రెండ్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మా మమ్మీ చూసి ఎవరా అబ్బాయి అంటే మా అన్నయ్య అని చెప్పాను. కావాలంటే డాడీకి అడగని చెప్పాను. మా పక్కింటి అంకుల్ ఏంట్రా ఎప్పుడు అమ్మాయిలు పడుతున్నా సిగ్గులేదంటే నాలాంటి సిగ్గులు పెడుతూ తిరగడా నీ కూతురు లేని సిగ్గు నాకెందుకు మావా అని చెప్పి. నేను ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయకుండా ఇట్లానే కూర్చుంటే మ్యామ్ ఇన్విజిలేటర్ వచ్చి అడిగింది ఏమైందిరా ఎగ్జామ్ రాయట్లే అంటే నేను చెప్పిన మ్యామ్ ఎగ్జామ్ ఎందుకు రాస్తుంది నేను పెన్ తో రాస్తే ఎగ్జామ్ అవుతుంది అని చెప్తే ఆమె ఫెయిల్ చేస్తుంది మ్యామ్. సూపర్ భయ్యా అద్దరిపోయింది. కూర్చో. థ్యాంక్ యూ. పెద్దనాయన దేనికి ప్రదీపనా నేను చూసి ఇప్పుడు ఒక కవిత గుర్తుకొచ్చింది అన్న. ఆవిడెవరు? కవిత. ఓకే. ప్రదీప్ ని చూడాలంటే షోకి రావాలి మళ్ళీ మళ్ళీ. ప్రదీప్ తో మాట్లాడాలంటే స్టేజ్ మీదకి వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ. ప్రదీప్ గల్లైతే చేసుకుంటుండే పెళ్లి మళ్ళీ మళ్ళీ. నీకు అలా అర్థమైందా? ఓకే ఓకే. నేను రోజు గుడికి వెళ్ళి అబ్బాయిల వెనక తిరుగుతుంటే అక్కడ గుళ్ళ పంతులు అడిగాడు మీరు గుడికి దేవుని చూడ్డానికి వస్తారా లేకపోతే అబ్బాయిని చూడ్డానికి వస్తారా అని అడిగితే నేనన్నా అందరూ దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటారని చెప్తారు కదా అందుకే నేను ఇక్కడ ఉన్నా.
నేను మీకు పెద్ద ఫ్యాన్ ని ప్రదీప్. సో స్వీట్, థ్యాంక్ యూ సో ఐ మచ్. లవ్ యూ సో మచ్. వెల్ డన్ మా, సూపర్.